ఏంటన్నా రమ్మన్నా? అరే తమ్ముడు, నేను ఒక అమ్మాయితో మాట్లాడదని చెప్పా కదా, చెప్పావుగా. అది ఇంట్లో చెప్పేసిందంట. అప్పుడే? వాళ్ళ అమ్మ నన్ను తీసుకురమ్మందంట. వాళ్ళేమో పెద్దోళ్ళు, దీనికేమో రానని చెప్తే అర్థం కావట్లేదు, వెనకుండా పోయింది. ఇంకేం చేయాలో అర్థం కాక నిన్ను పిలిచా. ఏంటన్నా స్టార్ట్ చేసి నెల కూడా కాలేదు, కనీసం ఎప్పుడు బయటికి వెళ్ళింది కూడా లేదు. ఇల్లు పెళ్ళి ఏంటి ఇదంతా? రోజు బయటికి రా అంటుంది. నాకు అలాంటివన్నీ ఇష్టం ఉండదు, ఏదైనా పెళ్లి చేసుకున్న అమ్మాయితో అని చెప్పా. ఏంటి నిజమా? దానికి అలా చెప్పి గ్రీజు పూస బయటికి వెళ్దామని అడుగుతుంటుంది. అదేమో నిజంగానే పడిపోయింది. సరే ముందు పెళ్లి చేసుకుని తర్వాత తిరుగుదామని ఇంట్లో చెప్పేసిందంట. ఏంటన్నా ఇంత ఫాస్టా? కొత్త బండి కదా, ఫుల్ స్వింగ్లో ఉంది. నీకు ఇష్టం లేదా అన్న? మాట్లాడడం తిరగడం అంటే పిల్ల ఇష్టం నా ఇష్టం కావడం సరిపోతుంది. పెళ్ళి అంటే స్థాయి అంతస్తు అడ్డు వచ్చేసింది కదా, అవసరమో చెప్పు మనకి. నువ్వు చెప్పింది నిజమే, కానీ మనం వెళ్ళలేదు కదా, ఆ పిల్లే వచ్చింది కదా, ఆ పిల్ల చూసుకుంటుంది. నీకు దేనికి? తినే రాతుంటే చెరిపేసుకుంటావా ఏంటి? అంతే అంటావా? అంతేకాదు, డీసెంట్గా రెడీ అయ్యి వెళ్ళు. డీసెంట్ అంటే మహేష్ బాబు యాడ్ ఇస్తాడు, ఆ సెంటేగా నువ్వు అనేది 100 ఉండిద్దా? అన్నా నేనన్నది పర్ఫ్యూమ్ కాదన్నా, నీట్గా రెడీ అయ్యి వెళ్ళు, చక్కగా తలదూకుని క్లాస్గా అంటున్నా. ఏంట్రా ఒక్క మాటలు అంత అర్థం ఉందా? ఎలా పడేసావు అన్న అమ్మాయి నువ్వు? దగ్గర జోకర్ పడాలంటే ఆట రానక్కర్లేదు, అదృష్టం ఉంటే చాలు. అది నిజమేలే.